భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్ర ద్వితీయ భాగంలో నిన్న మనం శ్రీరాముడి పట్టాభిషేకం దాకా చదువుకున్నాం కదా. ఇవాళ కథలో తర్వాత ఏం జరిగిందో చూద్దాం. శతకంఠ రావణ కథ. ఇక శ్రీరాముడు రాజ్య వ్యవహారాల్లో పడి ఆ పనులు చూసుకుంటూ ఒకనాడు విశ్రాంతిగా కూర్చుని, అమ్మయ్య ఇంతింత రాక్షసుల పీడ విరగడైపోయింది, ఇక ప్రజలలో ధర్మస్థాపన చేసే ప్రయత్నం మనం ప్రారంభించవచ్చు అనుకుంటూ ఉన్నాడు. ఆయన ఇలా తృప్తి పడుతున్నాడో లేదో ఇంతలో ఆకాశవాణి ఇలా పలికింది. శ్రీరామ, ఇంత మాత్రానికే తృప్తి పడుతున్నావా? 100 యోజనాల సముద్రం, 10 తలల రావణుడు, వాడి సంహారం, ఇదే గొప్ప అనుకుంటున్నావా? పాతాళంలో ఒక రావణుడు, వాణ్ణి హనుమంతుడే చంపాడు. భూలోకంలో పిచ్చుక వంటి మరో రావణుడు, వాణ్ణి నువ్వే చంపావు. కానీ ఆకాశంలో వీళ్ళిద్దరికన్నా 100 రెట్లు బలం గల శతకంఠ రావణుడు ఉన్నాడు. భూమికి స్వర్గానికి మధ్యన ఆకాశంలో 7 సముద్రాలు ఉన్నాయి. వాటిలో 1000 యోజనాల తర్వాత శతకంఠ లంకాద్వీపం ఉంది. అక్కడ శతకంఠ రావణుడు ఉన్నాడు. వాడు సోమరితనం వల్ల ఎవరి మీదికి యుద్ధానికి రావడం లేదు. వస్తే వాణ్ణి దేవతలైనా తట్టుకోలేరు. రామచంద్ర, వాణ్ణి సంహరించడం నీకైనా కష్టమే. కానీ వాణ్ణి సంహరిస్తే గాని నువ్వు నిర్భయంగా ఉండేందుకు వీలు లేదు. రావణ సంహారం అయిన దగ్గర నుంచి వాడు నీ మీద మండిపడుతున్నాడు కనుక నువ్వే వాడిని సంహరించే ఉపాయం ఆలోచించు. ఆ మాటలు విని శ్రీరాముడు నీరసపడిపోయాడు. వెంటనే తమ్ముళ్లను హనుమంతుణ్ణి సమావేశపరిచి ఇలా అన్నాడు. 100 యోజనాల సముద్రం మీద వంతెన కట్టేటప్పటికే తల మీది ప్రాణం తోకలోకి వచ్చింది. 10 తలల రావణాసురుణ్ణి సంహరించేసరికి తాతలు దిగొచ్చారు. ఇప్పుడు శతకంఠ రావణుడు ఒకడున్నాడని ఆకాశవాణి చెప్తోంది. పైగా ఈ శతకంఠుని లంక ఆకాశంలో నక్షత్ర మండలాన్ని దాటి 7 సముద్రాల మధ్య ఎక్కడో ఉందట. ఏదో విధంగా మనం 5 మంది అక్కడికి చేరినా వాడికి ఎంత సైన్యం ఉందో ఏమో. మనం సైన్యం లేకుండా ఎలా యుద్ధం చేస్తాం? నాకేమీ తోచకుండా ఉంది. మీరేదైనా ఉపాయం చెప్పండి. శతకంఠ నగర గమనం. ఆ మాట విని రామసోదరులు ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. హనుమంతుడు కూడా చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు రామసోదరులు నలుగురు కలిసి, హనుమ, ఎంతో శక్తిశాలి నువ్వే మాట్లాడకపోతే ఎలా అన్నారు. ఆ స్తోత్రంతో హనుమంతుడికి తన శక్తి గుర్తు వచ్చి ఇలా అన్నాడు. శ్రీరామచంద్ర ప్రభో, నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి. నీకు ఒకరి ఉపాయాలు ఎందుకు? అయినా అడిగారు కనుక నాకు తోచింది చెప్తాను. నీ అనుమతి అయితే సీతమ్మతో కలిసి నీవు నా కుడి భుజం మీద కూర్చో, ఎడం భుజం మీద నీ తమ్ములను ముగ్గురిని కూర్చోబెట్టుకుంటాను. నేను ఎగిరితే సీతాదేవికి భయం కలుగుతుంది అనుకుంటావేమో. ఆమె జగన్మాత, ఆమెకు భయమేమిటి? అయినా నేను ఎగరబోను. ఇక్కడే ఉండి నా శరీరాన్ని శతకంఠ లంక దాకా పెంచుతాను. నా రోమకూపాలన్నీ నీ చతురంగ బలాలకు, నీ వానర సేనలకు నిచ్చెన మెట్లులాగా పనిచేస్తాయి. వారంతా హాయిగా మెట్లెక్కినట్లు ఎక్కుతూ నక్షత్ర మండలం దాటి శతకంఠ లంకకు చేరుకోవచ్చు. దయతో ఈ ఉపాయానికి మందించు. హనుమంతుడి ఉపాయం విని రామసోదరులంతా నివ్వరపోయారు. భలి భలి అంటూ హనుమంతుడిని మెచ్చుకున్నారు. వెంటనే శ్రీరాముడు తన సేనలన్నింటికీ ఆజ్ఞలు జారీ చేశాడు. వానర సేనలన్నింటినీ తీసుకురమ్మని సుగ్రీవుడికి వార్త పంపాడు. రాక్షస సేనలన్నింటినీ తీసుకురమ్మని విభూషణుడికి కబురు పంపాడు. అందరూ వచ్చాక ఒక శుభముహూర్తాన సీతారాములు హనుమంతుడు కుడిభుజం మీద కూర్చున్నారు. మిగిలిన వారంతా హనుమంతుడు చెప్పినట్టుగా ఆయా స్థానాల్లో కూర్చున్నారు. ఇంకేముంది, హనుమంతుడిని పెరగమని ఆజ్ఞాపిద్దాం అనుకుంటూ ఉండగా మళ్ళీ ఆకాశవాణి వినిపించింది. శ్రీరామ, అదేమన్నా రావణాసురుడి లంకలాగా పర్వత ప్రాకారం అనుకుంటున్నావా? శతకంఠ లంక అగ్ని ప్రాకారం. ఆ జ్వాలల వేడికి పర్వతాలు కూడా కరిగిపోతాయి. మీ హనుమంతుడు అక్కడి దాకా పెరిగితే ఆ జ్వాలలకు అతని తలకాయ మలమలా మాడిపోతుంది. ఒకవేళ అతడు తట్టుకున్నా మీరు మీ సైన్యాలు బూడిదవ్వడం ఖాయం కనుక జాగ్రత్త. ఆ మాటలు వినేసరికి శ్రీరాముడికి మొహం పాలిపోయింది. ఏమీ చెప్పలేకపోయాడు. హనుమంతుడు మాత్రం హూంకరించి తన తోకను గిరిగిరా త్రిప్పి దానివల్ల పుట్టిన గాలితో శతకంఠుడి అగ్నిప్రాకార జ్వాలలను చెల్లాచెదురు చేసి అవన్నీ జలసముద్రంలో పడేదాకా తరిమాడు. ఆ అద్భుత కార్యాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపోయారు.
అప్పుడు శ్రీరాముడు తోకను అలాగే ఉంచమని చెప్పి ఆ తోక యొక్క రోమాలను మెట్లుగా చేసుకొని తనే సీతాదేవితో సహా ముందుండి నర వానర రాక్షస సేనలను నడుపుకుంటూ శతకంఠ లంక దాకా ప్రయాణం కొనసాగించాడు. శతకంఠ నగరంలో యుద్ధం. అక్కడ శతకంఠుడు తన అగ్ని ప్రాకారం చల్లారిపోవడం చూసి బద్ధకం వదిలించుకొని ఇదేమిటా అని పరిశీలించి చూసేసరికి అప్పటికే శ్రీరామసేనలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. దాంతో శతకంఠుడు మండిపడి పళ్ళు పటపటా కొరికి తన సేనలన్నింటినీ సిద్ధం చేసుకుని ఎదురుదాడికి ఉపక్రమించాడు. శ్రీరామ సోదరులు శతకంఠ లంకా శివార్లలోకి అడుగుపెట్టేసరికల్లా మిన్ను విరిగి మీద పడ్డట్టుగా ఎదురుదాడి మొదలైంది. అయితే శ్రీరాముడు ఈ దాడికి సిద్ధంగానే ఉన్నాడు. జంకులేని పరాక్రమంతో ఆయన ఆ దాడిని ఎదుర్కొన్నాడు. ఈలోగా సుగ్రీవ అంగద విభీషణాదులు ఒక వంక, లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒక వంక వ్యూహాలు పన్ని సేనలు నడుపుకుంటూ యుద్ధం చేస్తున్నారు. హనుమంతుడు ఒక్కడు మాత్రం తోక పైకి ఎత్తిపట్టి రామనామగానం చేసుకుంటూ నిశ్చింతగా చెతుకులబడి కూర్చున్నాడు. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, పాదమెత్తి తాకెను బండరాతి తునకను, పాల వంటి స్వచ్ఛమైన బామ ఒకటి పుట్టెను, శివును ధనసు ఎత్తెను సీత మనసు నొత్తెను, రాక్షసాలి బ్రతుకు నెల్ల విరిగి ముక్కలాయెను, భార్గవుండు మండిపడుచు దందడింపు చేసెను, వాని ఊర్ధ్వగతులు తూలి వచ్చి పాదమంటెను, గంగ నీటిలోన గుహుడు పాదయుగలి కడిగెను, గంగ తల్లి పొంగిపోయి నింగినంటి ఎగిరెను, రెక్కె తెగిన పిట్ట కొరకు వెక్కి వెక్కి ఏడ్చెను, అశ్రుతర్పణము చేసి అమరలోకమిచ్చెను, వలచినట్టి నాతి విడిచి కోతి కౌగలించెను, రక్తి కన్న తనకు భక్తి రమ్యమనుచు చాటెను, మనిషి అగుట నిలుపుకొనుచు మహిమలెన్నో చేసెను, సచ్చిదానంద యోగమిచ్చి సాధు జనుల గాచెను. ఇక్కడ రామగానం ఇలా సాగుతూ ఉంటే అక్కడ శ్రీరాముడు శతకంఠుడితో సూటిగా తలపడ్డాడు. ఘోరంగా యుద్ధం జరుగుతోంది. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.